అమ్మ ఏం చేసిందో ఆ చిన్నారికి తెలియదు. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి అవకాశం లేదు. తల్లి బిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ 7 ఏళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఉబికొస్తోంది. అమ్మ ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తోంది అభంశుభం తెలియని ఆ చిన్నారి. అమ్మ కావాలి అంటూ 7 ఏళ్ల చిన్నారి ఏడుపును కన్నీళ్లు తెప్పిస్తోంది. కర్నూలు పాత బస్తీకి చెందిన ఓ మహిళను చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను మహిళా సబ్ జైల్లో రిమాండ్లో ఉంచారు. అయితే ఈ విషయం చిన్నారికి తెలియదు. తల్లి చేసిన తప్పేమిటో ఎందుకో కూడా పసి మనసుకు తెలియదు. తనతో ఆడుకునే అమ్మ కనిపించకపోయేసరికి ఏం చేయాలో తెలియలేదు. నేరుగా జైలు దగ్గరకు చేరుకుంది. జైలు తలుపు బయట నుంచి తల్లి కోసం వెక్కి వెక్కి ఏడుస్తోంది. చిన్నారి ఆవేదన గమనించిన కొందరు స్థానికులు జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు తల్లిని బయటకు తీసుకొచ్చి చిన్నారికి చూపించారు. చిన్నారిని బంధువుల ద్వారా ఇంటికి పంపించేశారు. అమ్మమ్మ మావయ్యల వద్దకు చిన్నారిని అధికారులు చేర్చారు. కర్నూలు పాత బస్తీకి చెందిన మహిళకు 5గురు సంతానం. వీరిలో ఫాతిమా చిన్నది. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఫాతిమాను అల్లారు ముద్దుగా పెంచుకుంది. అయితే కుటుంబ కలహాలు కారణంగా భర్త నుంచి దూరంగా ఉంటున్న మహిళ కుటుంబ పోషణ కోసం చోరీలకు పాల్పడుతోంది. నగరంలోని ఓ షాపింగ్ మాల్లో దుస్తులు చోరీ చేసిందనే ఆరోపణతో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో కూడా పలు చోరీ కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల క్రితమే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతి క్షణం తనతో ఉండే అమ్మ లేకపోవడంతో ఒక్కసారిగా తల్లడిల్లిన పసి హృదయం తల్లి కోసం ఆరాటపడింది. నేరుగా జైలు గోడల దగ్గరకు వెళ్లి అమ్మను చూడాలని తపన పడింది. విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అమ్మ మావయ్య సంరక్షణలో చిన్నారి ఉంది. వాళ్ళ అమ్మకి 4 కొడుకులు, ఒక ఆడపిల్ల కాజాబీ అని. అందుకనే ఇడిచింది వాళ్ళ అమ్మ కోసం. ఇప్పుడు ఏం లే, మేమే చూసుకుంటున్నాం. బాగానే ఉంది అమ్మ. मेरी तकलीफ ऐसी है, मैं पूछती भी नहीं, ऐसा है मेरा, क्या करना, बच्चे वो नहीं गलती। చోరీ కేసులో అరెస్ట్ అయిన మహిళ విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె సోదరుడు వెల్లడించాడు. 2 రోజుల్లో బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తల్లి కోసం చిన్నారి ఆవేదన స్థానికులను కలిచివేస్తోంది.